హ్యాపీ మ్యారేజ్ లైఫ్. కంగ్రాచులేషన్స్ ఆనందరావు గారు, అమ్మాయి పెళ్లి చాలా ఘనంగా జరిపించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూడు గోపి, వచ్చే గెస్ట్ నువ్వు కాస్త జాగ్రత్తగా రిసీవ్ చేసుకో, వాళ్ళకి ఏ లోపం లేకుండా చూ. అలాగే. నమస్తే సార్. నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. హై బేబీ, విష్ ఆల్ ద హ్యాపీనెస్. సార్ Thank you. ప్రసాదరావు గారు, మీ ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని అమ్మాయి మ్యారేజ్ రిసెప్షన్ కి మీరు రావటం నిజంగా మా అదృష్టం. ఓ నో, ఇట్స్ మై ప్లెజర్. బిజినెస్ పనులు ఎప్పుడు ఉండేవి, వాటి కోసం ఇలాంటి అకేషన్స్ అనుకుంటామా. వస్తా. వస్తాం రేఖ. హలో, లక్ష్మీ వరప్రసాదరావు గారు. హాయ్. నమస్తే. నమస్కారం. ఏమిటి, మేము కలకత్తాలో ఉన్నాం, మమ్మల్ని పూర్తిగా మర్చిపోయినట్టున్నారు? ఈ మధ్య మీ అమ్మాయి పెళ్లి చేశారట, కనీసం వెడ్డింగ్ కార్డు అయినా పంపించలేదు. అది అనుకోకుండా జరిగిపోయిందండి. ఎవరిని పిలవడానికి టైం లేదు. రైట్. కనీసం మీ అల్లుడిని పరిచయం చేయండి. అతను ఊళ్ళో లేదు, బిజినెస్ పని మీద ఢిల్లీ వెళ్ళాడు. రాను రాను సొసైటీలో నలుగురు మధ్యకి వెళ్ళడం కూడా ఇబ్బంది అయిపోతుంది. మా అల్లుడికి మామూలు మెకానికల్ ఎలా చెప్పుకుంటాం, చెప్పకుండా ఎంతకాలం దాచుకుంటాం. నిజమేనండి, ఇవాళ పెద్ద మనుషుల మధ్య ఏదో మాట చెప్పి తప్పించుకున్నారు. రేపో మాపో నిజం బయటపడితే తలెత్తుకు తిరగలేం. ఏదో విధంగా అతని అంతస్తుని మనమే పెంచాలండి. Yes, you are right. ఎలాగైనా అతని స్టేటస్ మనమే పెంచాలి, లేకపోతే ముందు ముందు మనకే అవమానం వాళ్ళకి కాదు, నాకు. చెట్టంత అల్లుడిని కళ్ళ ముందు కనిపిస్తుంటే పరువు ప్రతిష్టల కోసమని నా అల్లుడు రాలేదు, ఎక్కడో చచ్చాడన్నట్టు మాట్లాడతాడా మీ డాడీ? అంత పచ్చి అబద్ధాలు ఆడటానికి ఆయనకి సిగ్గులేదు. నా సంపాదన తక్కువే కావచ్చు, కానీ అది నేను కష్టపడి సంపాదిస్తున్నాను, గౌరవంగా బ్రతుకుతున్నాను. ఏమండి, జరిగిన విషయం మర్చిపోండి. నేను ఒక సలహా చెప్తాను, వింటారా? ఏమిటది? సంపాదన అనేది పెరగటం తప్పేం కాదుగా. ఏ, ఇప్పుడు నా సంపాదనతో నువ్వు సుఖపడ్డం లేదా? అలాగని నేను అన్నానా? నేను చెప్పేది అర్థం చేసుకోండి. అభివృద్ధి అనేది ప్రతి మనిషికి అవసరం. మీరు నా డాడీ దగ్గర నుంచి కొంత డబ్బు అప్పుగా తీసుకుని సొంతంగా గ్యారేజ్ ఓపెన్ చేశారనుకోండి, మీకున్న పట్టుదలతోనూ తెలివితేటలతోనూ కృషి చేస్తే వేలకు వేలు గడించవచ్చు, లక్షాధికారి కావచ్చు. రేఖ, అప్పుగానైనా సరే ఒకళ్ళ ముందు చేయి చాచడం అడుక్కోవటమే అవుతుంది. దానికంటే ఉన్నదాంతో మన ఇద్దరం సరిపెట్టుకుంటే మంచిది. ఇద్దరు వరకైతే పర్వాలేదండి, ఇక ముందు ముందు మనకు పిల్లలు పుడతారు, సంసారం పెరుగుతుంది. పుట్టబోయే పిల్లల్ని వాళ్ళ అమ్మని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. కమాన్ గోపి, కమాన్. నీకు మంచి శుభవార్త. ఏంటి సార్? మనం ప్రారంభించాలనుకున్న షాక్ అబ్జర్స్ ఫ్యాక్టరీకి ప్రభుత్వం నుంచి పర్మిషన్ లభించింది, లోన్ కూడా శాంక్షన్ అయింది. ఇజ్ ఇట్? వెరీ గుడ్ సార్. అసలు ఈ ప్రాజెక్ట్ తలపెట్టడానికి కారణమే నువ్వు. ఈ క్రెడిట్ అంతా నీదేనయ్యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరో శుభవార్త, ఈ ప్రాజెక్ట్ కి నిన్ను జనరల్ మేనేజర్ ని చేయటమే కాకుండా నా పార్ట్నర్ గా కూడా తీసుకుంటున్నాను. సార్, మీరు నా మీద ఇంత బరువు బాధ్యతలు. ఇన్నేళ్ల నీ సర్వీసులో నీ శక్తి సామర్థ్యాలేమిటో బాగా అర్థం చేసుకున్నాను గోపి. నీలాంటి అర్హత కలిగిన మనిషి నా పార్ట్నర్ కావటం చాలా ఆనందకరమైన విషయం. అంతేకాదు, ఈ రోజు నుంచి నీ జీతం నెలకు 5,000 రూపాయలు చేస్తున్నాను. రేఖ, రేఖ, ఏమిటండి, ఏమిటా కేకలు? రేఖ, హ్యాపీ న్యూస్. అయ్యో, ఏమైందండి? అసలు ఏం చెప్పండి. ఐ లవ్ యూ డార్లింగ్. ఐ లైక్ యూ సో మచ్. హ్యాపీ న్యూస్, వెరీ వెరీ హ్యాపీ న్యూస్. ఏమిటండి, ఏమైంది అసలు? నాకు ప్రమోషన్ వచ్చింది డార్లింగ్, ప్రమోషన్. కొత్తగా పెట్టబోయే ఫ్యాక్టరీలో మనకు పార్ట్నర్షిప్ ఇచ్చారు. ఇవాళ నుంచి నా జీతం ఎంతో తెలుసా? 5,000. 5,000? అవును, అక్షరాల 5,000 రూపాయలు. నాకు తెలుసండి, ఇలాంటి మంచి రోజు తప్పకుండా వస్తుందని. ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరి దయాధర్మను ఆశించకుండా, సొంత కష్టాన్ని నమ్ముకున్నందుకు 5,000 ఏంటండి? 5 లక్షలు వచ్చిన ఆశ్చర్యం. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.